ఏం భయపడాల్సిన అవసరం లేదు. తెగిపడడం అంటే ఏంటి? నీవు పరమ పవిత్రమైనటువంటి మంత్ర సాధనలో ఉన్నావు కాబట్టి ఆ మంత్రం నీకు సిగ్నల్ ఇస్తుంది, ఒరే ఏదో ప్రమాదం రాబోతుందిరా. మాల తెగిపడకపోతే నీకెట్లా తెలుస్తుంది? అది తెగిపడిందంటే నువ్వు గ్రహిస్తావు, ఓహో ఫలానా రోజు పరాశ్రీ స్వామివారు చెప్పిండ్రి, జపము చేయు సమయమునందు మాల తెగిపడితే అది ఇందుకు సంకేతమని ఆయన చెప్పాడు కాబట్టి వెంటనే స్వామిని సంప్రదిస్తే నా యొక్క ప్రమాదం నివారణం అవుతుందని మాల నిన్ను రక్షించినట్టు లెక్క. నిన్ను జాగ్రత్త చేస్తుంది, అది కంగారు పడకూడదు. అలా తెగిపడ్డ మాలను తీసుకెళ్ళి పారే గంగలో విసర్జనం చేయాలి. ఒకవేళ పారే నది మనకు సమీపంలో లేకపోతే ఏదన్నా పువ్వుల చెట్టు దగ్గర, తులసి కోట దగ్గర పెట్టాలి. అవి లేకపోతే రావి చెట్టు దగ్గర పెట్టాలి. ఇవేవి లేకపోతే ఏదైనా దేవాలయంలో ఉండే చెట్ల దగ్గర పెట్టి రావాలి. నూతన మాల కొనుక్కొని గురువు చెప్పిన మంత్రమును 11 సార్లు ఉచ్చరించి దాన్ని శుద్ధి చేసి యథాతథముగా జపంలో వాడవచ్చు. ఏ అభ్యంతరం లేదు.